హమాలీలకు ప్రభుత్వం చెల్లించే కూలీకి అదనంగా వ్యక్తిగతంగా తాను మరికొంత చెల్లిస్తానని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హామీ ఇచ్చారు. హమాలీలకు చెల్లించే 10,20,000 రూపాయలను తాను సొంత నిధుల నుండి చెల్లిస్తానని తెలిపారు. మంగళవారం మునుగోడులోని తన క్యాంపు కార్యాలయంలో నల్గొండ, యాదాద్రి జిల్లాల అధికారులతో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. నల్గొండ జిల్లా పరిధిలోని మునుగోడు, చండూరు, గట్టుప్పల్, నాంపల్లి, మర్రిగూడ మండలాల్లో గత సంవత్సరంలో మొత్తం 2,85,560 క్వింటాళ్ల ధాన్యం సేకరణ జరగగా ఈ సంవత్సరం 4,20,430 క్వింటాళ్ల దిగుబడి వచ్చిందని, ఇప్పటికీ 3,52,300 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు జరగగా కల్వాలలో 48,130 క్వింటాళ్ల ధాన్యం ఉన్నదని, యాదాద్రి జిల్లాలోని చౌటుప్పల్, నారాయణపూర్ మండలంలో గత సంవత్సరం కంటే ఈసారి రెండింతలు ఎక్కువ దిగుబడి వచ్చిందని, ఇప్పటి వరకు 2,36,215 క్వింటాళ్లు సేకరించగా మరికొంత సేకరించాల్సి ఉన్నదని అధికారులు తెలిపారు. అనుకున్న దానికంటే ఎక్కువ రెట్లు ధాన్యం దిగుబడి పెరగటానికి తోడు హమాలీలు, లారీల కొరతతో పాటు ఈ ప్రాంతాలలో కొన్ని మిల్లులు బ్లాక్ లిస్టులో ఉండటం, నిల్వ సామర్థ్యం ఉన్న గోదాములు లేకపోవడంతో కొనుగోలులో జాప్యం జరుగుతుందని అధికారులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. దీంతో రైతుల ఇబ్బందులను చూసి హమాలీలకు తక్షణ సహాయంగా 10,20,000 రూపాయలను తానే చెల్లిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రతి మండలంలో గోదాములు పెంచేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. మునుగోడులో 2 లక్షలు, నాంపల్లిలో 1,00,000, నారాయణపూర్లో 2 లక్షలు, చౌటుప్పల్లో 4 లక్షల క్వింటాళ్ల చొప్పున 9 లక్షల క్వింటాళ్ల ధాన్యం నిల్వ చేసే గోదాముల నిర్మాణానికి అంచనాలు రూపొందించాలని ఆదేశించారు. అదేవిధంగా ఇక్కడ ఉత్పత్తి అయిన ధాన్యాన్ని ఇక్కడి గోదాముల్లోనే నిల్వ చేసుకునే విధంగా చూడాలన్నారు. భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మండలాన్ని యూనిటీగా తీసుకొని పంటల దిగుబడి అంచనా వేసి ముందస్తు చర్యలు తీసుకునే విధంగా శాశ్వత పరిష్కార దిశగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ సమావేశంలో నల్గొండ జిల్లా రెవెన్యూ వ్యవహారాల అదనపు కలెక్టర్ శ్రీనివాస్, డిఆర్ఓ శేఖర్ రెడ్డి, చండూరు ఆర్డీఓ శ్రీదేవి, చౌటుప్పల్ ఆర్డీఓ శేఖర్ రెడ్డితో పాటు యాదాద్రి, నల్గొండ జిల్లాల సహకార, సివిల్ సప్లై వ్యవహారాల మార్కెటింగ్ శాఖల అధికారులు, తహసీల్దార్లు పాల్గొన్నారు.